ఈ వీడియోలో గూగుల్ క్రోమ్‌ని పూర్తిగా అన్‌ఇన్‌స్టాల్ చేసి, మళ్ళీ లేటెస్ట్ వెర్షన్ ఇన్‌స్టాల్ చేయడం ఎలా అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టెక్వికా ఛానల్. ఫస్ట్ అన్‌ఇన్‌స్టాల్ చేయాలనుకుంటే కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ విండోస్ ఆర్ ప్రెస్ చేసి కంట్రోల్ అని క్లిక్ చేస్తే కంట్రోల్ ప్యానెల్ వచ్చేస్తుంది. మీకు ఇక్కడ ప్రోగ్రామ్స్‌లో అన్‌ఇన్‌స్టాల్ ప్రోగ్రామ్స్ ఉంది కదా! సో, దానిపై క్లిక్ చేసుకోండి. ఇక్కడ గూగుల్ క్రోమ్ కనిపిస్తుంది కదా! సో, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి అన్‌ఇన్‌స్టాల్ పై క్లిక్ చేసుకోవాలి. మీ క్రోమ్ బ్రౌజర్ స్లోగా ఉన్నా, క్రాష్ అవుతున్నా, పేజెస్ సరిగా ఓపెన్ కాకపోయినా, లేదా క్లీన్ ఇన్‌స్టాలేషన్ చేయాలనుకున్నా ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. సో, ఇప్పుడు మీరు అన్‌ఇన్‌స్టాల్ పై క్లిక్ చేద్దాం. నాకైతే యూజర్ అకౌంట్ కంట్రోల్ అనేది వచ్చింది. యెస్ పై క్లిక్ చేశా. సో మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు అన్ఇన్స్టాల్ గూగుల్ క్రోమ్, ఆల్సో డిలీట్ యువర్ బ్రౌజింగ్ డేటా. సో దీనిపై క్లిక్ చేద్దాం. మీకు ఫ్రెష్ ఇన్స్టాలేషన్ కావాలంటే, బ్రౌజింగ్ డేటా కూడా క్లీన్ చేయాలంటే. ఓకే, అన్ఇన్స్టాల్. ఇప్పుడు చూసారు కదా, యూ జస్ట్ అన్ఇన్స్టాల్ గూగుల్ క్రోమ్. ఒకసారి చెక్ చేద్దాం. సూపర్, క్రోమ్ అనేది అన్ఇన్స్టాల్ అయిపోయింది. క్రోమ్ అన్ఇన్స్టాల్ అయిన తర్వాత కూడా కొన్ని ఫైల్స్ సిస్టమ్ లో ఉండే అవకాశం ఉండొచ్చు. సో అవి డిలీట్ చేయాలంటే ఇక్కడ విండోస్ ఆర్ క్లిక్ చేసి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పర్సంటేజ్ లోకల్ యాప్ డేటా పర్సంటేజ్ పై క్లిక్ చేద్దాం. ఇక్కడ మీకు గూగుల్ అని కనిపిస్తుందా? లేదు. ఒకవేళ మీకు ఇక్కడ గూగుల్ ఫోల్డర్ కనుక కనిపిస్తే మీరు ఇక్కడ డిలీట్ చేసుకోండి. అంటే నాకంటే అది క్లిక్ చేశాను కదా చెక్ బాక్స్, అందువల్ల ఈ ఫైల్ కూడా డిలీట్ అయిపోయింది. ఇక్కడ మీకైతే ఇక్కడ గూగుల్ అనే ఫోల్డర్ ఉంటుంది, దాన్ని కూడా డిలీట్ చేసుకోండి. ఒకసారి సి డ్రైవ్ లోకి వెళ్ళి ప్రోగ్రామ్ ఫైల్స్ లో గూగుల్ ఉందా లేదా చెక్ చేద్దాం. సో ఇక్కడ కూడా గూగుల్ ఫోల్డర్ అనేది డిలీట్ అయిపోయింది. అంటే ఇక్కడ గూగుల్ ఉంది చూడండి, ఫోల్డర్ ఎంప్టీ, బట్ గూగుల్ ప్రోగ్రామ్ ఫైల్స్ x86 లో కూడా మనకు గూగుల్ ఫోల్డర్ ఉంది, దీన్ని కూడా డిలీట్ చేద్దాం. ఎస్. ఓకే, సో ఇప్పుడు మనకు క్లీన్‌గా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను రీస్టార్ట్ చేసుకుంటా. ఇక్కడికెళ్ళి రీస్టార్ట్ పై క్లిక్ చేసుకొని మళ్ళీ నేను ఫ్రెష్‌గా ఇన్‌స్టాల్ చేస్తాను. సో వెయిట్ చేద్దాం. నేను సిస్టమ్‌ని రీస్టార్ట్ చేశాను. గూగుల్ క్రోమ్‌ని ఇన్‌స్టాల్ చేయడానికి మీకు కనీసం డిఫాల్ట్ బ్రౌజర్ అనేది ఉండాలి. సో విండోస్ అనేది డిఫాల్ట్‌గా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ ఇస్తుంది కదా! సో ఈ బ్రౌజర్‌లోకి వెళ్ళి ఏం చేద్దామంటే గూగుల్ క్రోమ్ డౌన్లోడ్ అని సెర్చ్ చేద్దాం. ఇక్కడ మీకు ఫస్ట్ కనిపిస్తుంది కదా, డౌన్లోడ్ అండ్ ఇన్‌స్టాల్ గూగుల్ క్రోమ్ కంప్యూటర్ అని, దానిపై క్లిక్ చేసుకోండి. సో మీకు కావాల్సిన వర్షన్‌ని సెలెక్ట్ చేసుకుందాం. నాకంటే విండోస్ కాబట్టి విండోస్ పై క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ ఇన్‌స్టాలేషన్ ఫైల్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేసుకోవాలి. లేకుంటే మీరు డైరెక్ట్‌గా google.com/chrome ఇలా మీరు డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌లోకి కూడా వెళ్ళిపోవచ్చు. అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళిపోతే చాలా బెస్ట్ అన్నమాట. సో ఇక్కడ మీకు డౌన్లోడ్ క్రోమ్ అని ఉంది కదా, ఫర్ విండోస్ 11, 10, 64 బిట్ అని. సో దీనిపై క్లిక్ చేసుకుందాం. మనకు క్రోమ్ సెటప్ డాట్ exe ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. సో ఓపెన్ కంటైనింగ్ ఫోల్డర్లోకి వెళ్దాం. ఇక్కడ కట్ చేసుకొని మనం యాజ్ యూజువల్గా సాఫ్ట్వేర్స్లో కదా అన్ని ఇన్స్టాల్ చేసుకున్నాం, ఇక్కడ పేస్ట్ ఇస్తున్నాం. సో క్రోమ్ సెటప్ ఉంది కదా, ఇక్కడ రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని క్లిక్ చేసుకోవచ్చు, లేకుంటే డబుల్ క్లిక్ ఇచ్చేద్దాం. నాకంటే యూజర్ అకౌంట్ కంట్రోల్ యాక్సెస్ అని వచ్చింది, ఎస్ పై క్లిక్ చేద్దాం. సో డౌన్లోడ్ అవుతుంది. ఇది కొంచెం టైం పడుతుంది, అయినా వెయిట్ చేయాల్సిందే. సో కలర్ అనేది చాలా కలర్ఫుల్గా ఉంది కదా. సో ఇప్పుడు మీరు చూసారు కదా, గూగుల్ క్రోమ్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. మ్యాక్సిమైజ్ చేద్దాం. ఇక్కడ సైన్ ఇన్ అని ఉంది కదా, సైన్ ఇన్ చేసుకుందాం. సైన్ ఇన్ చేస్తే బెస్ట్ ఏంటంటే మీ బుక్ మార్క్స్, పాస్వర్డ్స్, హిస్టరీ, ఎక్స్టెన్షన్స్ ఏమన్నా ఇంతకు ముందు ఉన్నా అన్ని తిరిగి రావాలంటే మీరు ఖచ్చితంగా గూగుల్ అకౌంట్ తో సైన్ ఇన్ చేయండి. అప్పుడు మీ డేటా ఆటోమేటిక్ గా సింక్ అవుతుంది. ఒకసారి క్లోజ్ చేసి ఇది కదా క్రోమ్, మళ్ళీ ఓపెన్ చేద్దాం. పిన్ క్రోమ్ టు యువర్ టాస్క్ బార్ టు గెట్ యువర్ క్విక్లీ ఎనీ టైం. ఓకే, పిన్ చేద్దాం. ఎస్. techvica.official@gmail.com. నెక్స్ట్. నెక్స్ట్. సో నాకంటే ఒక పాపప్ వచ్చింది, ఎస్ పై క్లిక్ చేశా. నేను లాగిన్ చేయగానే నేను బుక్ మార్క్ చేసినటువన్నీ ఆటోమేటిక్గా సింక్ అయిపోయాయి. సో నాకు
ఈ హోమ్ క్లిక్ చేసి ఆటోమేటిక్‌గా గూగుల్.కామ్‌కి రీడైరెక్ట్ అయిపోతుంది. ఓకే. ఇలా చాలా సులభంగా గూగుల్ క్రోమ్‌ని పూర్తిగా అన్‌ఇన్‌స్టాల్ చేసి లేటెస్ట్ వెర్షన్‌ని మళ్ళీ ఇన్‌స్టాల్ అనేది చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం టెక్వికా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.